హాయ్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడం అంత కష్టం కాదు, కానీ సంపాదించిన డబ్బు దాచుకోవడం అది అంతకంటే పెద్ద సవాలు. ఈరోజు మనం డబ్బు సేవ్ చేసుకునే సూపర్ ఫన్నీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. హామీ ఇస్తున్నా, వినేసరికి మీ పర్సు కూడా హ్యాపీ అవుతుంది, మీరు కూడా నవ్వుతారు. మొదటిది ఖర్చు రికార్డ్ చేసుకోవడం. ముందుగా మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి రాయండి. ఉదాహరణకు టీ 10 రూపాయలు, సమోసా 15 రూపాయలు, పాన్ 5 రూపాయలు. అంతలోనే మీరు తెలుసుకుంటారు, నేను ఇంతకాలం పర్సు కాదు కాఫీ షాప్ ఏటీఎంలా ఉన్నానా అని. రెండవది అవసరం, కోరిక వేరు చేయండి. మనకు ఒక షర్ట్ అవసరం, కానీ 5 షర్ట్లు కొంటాం. అప్పుడు మనం వేసేది ఒకటి, మిగిలిన 4 దోమలే వేసుకుంటాయి. అందుకే అవసరాన్ని కోరికలతో మిక్స్ చేయొద్దు. మూడోది బయట తినడం తగ్గించండి. రోజు హోటల్లో తింటే డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది. ఇంట్లో తింటే డబ్బు మిగులుతుంది, అమ్మ నుంచి శభాష్ కూడా వస్తుంది. క్యాష్ వాడటం. ఫోన్తో పేమెంట్ చేస్తే మనకి తెలియదు డబ్బు పోయిందో లేదో, కానీ మన చేతిలో ఉన్న 500 నోట్ ఒక్కసారిగా 100 అవుతుంటే గుండెలో అమ్మ అయిపోయింది అనిపిస్తుంది. అందుకే క్యాష్ వాడితే మనం కాస్త కంట్రోల్ అవుతాం. చిన్న సేవింగ్స్ మొదలు పెట్టండి. రోజు 20 రూపాయలైనా సేవ్ చేస్తే నెలకి 600 అవుతాయి. ఇలా ఏడాది తర్వాత చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఎంత పెద్ద పందిరి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. సేవ్ చేసిన డబ్బుని ఎఫ్డి, ఆర్డి, గోల్డ్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అలా చేస్తే మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది, లేకపోతే మీ డబ్బు పొరుగింటి షాపింగ్ కోసం పనిచేస్తుంది. మొత్తానికి డబ్బు సంపాదించడం కష్టం కాదు, దాన్ని దాచుకోవడమే కళ. ఈ టిప్స్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హాస్యం, యూస్ఫుల్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.